Hi, hello, good morning. Welcome to listen to a story and learn a moral program. This is your storyteller KV Narendra English at PH School, Vilcharla Musnur Mandal, Neluru district. Today's story is The Naughty Boy. A naughty boy lived in a village. He make all troubles for fun around the village. One day, the villagers said to the boy, "A man lives on the hilltop. He sleeps all day. If you wake him, we will give you gold." The boy agreed. On the hilltop, the man was sleeping. The boy tickled him with blades of grass. The man caught hold of the boy and shouted, "How dare you wake me up?" The boy, terrified and wanted to run, but the man made him to do all his household chores. The boy was never naughty again. Okay, the moral is troublemakers always land in their own troubles. Troublemakers always land in their own troubles. ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒక రోజున ఒక ఊరిలో ఒక చిలిపి కుర్రవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఊర్లో అందరినీ అల్లరి పెడుతూ నానా హంగామా చేస్తూ ఉండేవాడు. అది భరించలేక గ్రామస్తులందరూ కలిసి అతన్ని అన్నారు కదా, "అదిగో ఆ కనపడే కొండ మీద ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు. అతన్ని ఎప్పుడు పడుకునే ఉంటాడు. నువ్వు కనుక అతన్ని లేపితే నీకు బంగారం ఇస్తాం" అన్నారు. దాంతో ఆ పిల్లవాడు, "ఓహో, నాకు ఊరికనే బంగారం వస్తుంది కదా" అని ఒప్పుకొని నెమ్మదిగా కొండపైకి ఎక్కాడు. అక్కడ నిజంగానే ఒక మనిషి పడుకుని ఉన్నాడు. అతని దగ్గరికి గడ్డి పరకలు అవి పట్టుకుని వెళ్ళి ఆ చెవుల్లో తిప్పి, చెంగలు చేతుల్లో తిప్పి అతన్ని మొత్తానికి నిద్రాభంగం చేసి నిద్ర లేపాడు. దాంతో ఆ కుంభకర్ణుడిలా నిద్రపోతున్న అతను ఒక్కసారి లేచి అతన్ని గట్టిగా పట్టుకుంటే పాపం ఈ చిలిపి కుర్రాడు పారిపోదామని ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాల. అతను ఏం చేశాడు, తనని నిద్రాభంగం చేసినందుకు తన ఇంట్లో పనంతా చేయించుకున్నాక అప్పుడు వదిలిపెట్టాడు. దాంతో ఆ కుర్రాడికి బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిలిపి పనులు, అల్లరి పనులు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు అనమాట. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, ఎవరైతే ఎప్పుడు చూసినా సమస్యలు సృష్టిస్తూ ఉంటారో వాళ్ళ సమస్యల్లో వాళ్ళే పడిపోతారు. తెలియకుండానే వాళ్ళు సమస్యల్లో పడిపోతారనమాట. ఓకే, ఈ కథ నీతి కనుక మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.